తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయాన్ని సాధించింది. ఆ పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఎంతో ఉత్కంఠంగా కొనసాగాయి. మన ప్యానెల్ పేరిట చిన్న నిర్మాతలు, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరిట పెద్ద నిర్మాతలు పోటీ పడ్డారు. హోరాహోరీగా సాగుతున్నాయని భావించిన ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఆధిక్యతను కనబరిచింది. మొత్తం 48 కార్యవర్గ సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 31 స్థానాలను కైవసం చేసుకుంది. మన ప్యానెల్ 17 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఛాంబర్ అధ్యక్షి, ఉపాధ్యక్షి, కార్యదర్శి వంటి కీలక పదవులన్నీ బడా ప్రొడ్యూసర్స్ కే దక్కాయి. ఇక ప్రోగ్రెసివ్ ప్యానెల్ తరపున గెలుపొందిన ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. ఆయన ఎగ్జిబ్యూటర్ సెక్టార్ విభాగం నుంచి ఈ పదవిని దక్కించుకున్నారు. అలాగే ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ చౌదరి వైఎస్ ప్రెసిడెంట్లుగా ఎన్నిక కాగా, ట్రెజరర్ గా ముత్యాల రామదాస్, కార్యదర్శిగా అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అదే విధంగా జాయింట్ సెక్టార్లుగా మోహన్ బండ్లపట్ల, విజేందర్ రెడ్డి ఎలక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఛాంబర్ అధ్యక్షుడు, కార్యదర్శులతో పాటు 12 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ ఈసీ మెంబర్లు ప్రోగ్రెసివ్ ప్యానెల్ కి చెందిన 8 మంది, మన ప్యానెల్లో సభ్యులుగా 3 ఉన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మొత్తం 4 విభాగాలు ఉంటాయి. అవి ప్రొడ్యూసర్స్, ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్ అండ్ స్టూడియో కామర్స్. వీటిలో ఒక విభాగాన్ని చెందిన పర్సన్ ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఇంతకు ముందు డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి భరత్ చౌదరి ప్రెసిడెంట్ గా ఎన్నికవగా, ఈసారి ఎగ్జిబ్యూటర్ సెక్టార్ నుంచి డి సురేష్ బాబు అధ్యక్షుడిగా ఎలక్ట్ అయ్యారు. ఛాంబర్ అధ్యక్షుడితో పాటుగా ఈ నూతన కార్యవర్గం 2027 వరకు కొనసాగు. అయితే ఫిలిం ఛాంబర్ లో మొత్తం 3355 మంది సభ్యులున్నారు. దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ నేతృత్వంలోనే ప్రోగ్రెసివ్ ప్యానెల్, చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, టి ప్రసన్న కుమార్ నేతృత్వంలోనే మన ప్యానెల్ బరిలోకి నిలిచాయి. మొత్తంగా 4 విభాగాలకు గాను 48 మంది సభ్యులున్న కార్యవర్గానికి 28న ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగగా సాయంత్రానికి ఎన్నికల ఫలితాలు వెలువయ్యాయి.